తెలంగాణను బలవంతంగా తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కలుపుకున్న నాడు వస్తున్నాయి కదా, ఆంధ్ర తెలంగాణ స్టేట్ అని పేరు పెడదామని ఒప్పుకున్నారు. ఢిల్లీలో ఒప్పుకున్నారు. విమానం ఎక్కి హైదరాబాద్ దిగవరకల్లా తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొట్టమొదటి సంతకం యొక్క తడి కూడా ఆరకముందే దోకా మొదలైంది. అక్కడి నుంచి మొదలైనటువంటి దోకా మోసం ఎంత భయంకరంగా ఎక్కడికి వచ్చిందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏమని? తెలంగాణలో మీ తెలంగాణ రీజనల్ కమిటీ పర్మిషన్ లేకుండా 1 ఎకరం భూమి కూడా మేము కొనము. ఇలా 8 లక్షల ఎకరాల వాళ్ళ కబ్జా అయింది. ఇదే రంగారెడ్డి జిల్లాలో మన రైతులు తల ఎత్తుకొని గౌరవంగా బతికిన వాళ్ళు పొలాట అదే పొలంలో జీతగల్లా ఎక్కువ బతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏ పొలం పైన కనబడుతుంది. ఎందుకు ఈ దుర్గత మూర్ఖ దేశమైనా, ఎంత తెలివి తక్కువ దేశమైనా ఒక నదిని కాలుష్యం చేసుకుంటారా? అది కూడా హైదరాబాద్ నగరం లాంటి నగరంలో నుంచి బారే నది మూసీ నది ఎంత దారుణంగా ఈ ఆంధ్ర వలస పాలన ఆ నదిని కలుషితం చేసింది. ఎన్ని విధాలు మనం ఇబ్బందులు పడుతున్నాం. నదిని కలుషితం చేస్తారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు మాట్లాడుతున్న ప్రాంతంలో బోర్ల నీళ్లు తాగడానికి లేదు. కృష్ణా నీళ్లు తెచ్చిస్తామంటారు. వారానికి ఒక్కసారి కూడా రాదు. 1 సార్లు 2 సార్లు వస్తాయి. ఎందుకు? కృష్ణా నదిలో నీళ్ళు లేవా? నాగార్జున సాగర్లో లేవా? హైదరాబాద్ కృష్ణా బేసిన్లో లేదా? ఎందుకు ఇవ్వరు నీళ్లు? వాళ్ళకు పోవాలి, కిందికి పోవాలి, వాళ్ళ పొలాలకు పోవాలి. హైదరాబాద్కి పోయి గోదావరి నుంచి తెచ్చిస్తాడు. గోదావరి నుంచి 400 కిలోమీటర్లు తెస్తారట. ఇక్కడ మన ఇంటి ముగ్గుట్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి ఇవ్వరు. ఈ రకంగా అనేక రకాలుగా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసింది తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం 18-20 22 అంటే 18%. కేవలం మీ 13 జిల్లాల నుంచి 18% వస్తుంది. దీన్ని ఎక్కడైనా సరే డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద కూడా బతుకుతాం. అందుకే నాకు తిక్కరేగిన చెప్పిన, మీరు ఇచ్చేదేంటి నా కొడుకులారు? మీరు 500 600 పెన్షన్లు మీరే అన్నా మీకే శాతం కదా. మా రాష్ట్రంలో మేము ఇచ్చుకోలేమా? నువ్వు ఇచ్చే ముష్టి 500 కాదు. రేపు తెలంగాణ రాష్ట్రంలో మా వితంతువులకు, మా వృద్ధాప్య వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవడం చాలా గౌరవంగా చెప్పండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్న వికలాంగ సోదరులకు 1500 రూపాయలు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని కూడా ప్రకటించండి. ఇంకా కొన్ని విషయాలు ఐఏఎస్ అధికారులు ఇక్కడికి మన పేరు అప్సిగూడ నరసింహారెడ్డి అని నా మిత్రుడు ఉంటాడు. ఆయన కొంతమంది పెద్ద మనుషులు కలిసి రోజు పొద్దున వాకింగ్ పోతాం. అందులో 3-4 ఆంధ్రోళన వస్తారు. అయితే వీళ్ళు నడుస్తుంటే పేపర్ చదివి ఏదైనా చూసో టీవీ చూసో కేసీఆర్ ముచ్చట్నో తెలంగాణ ముచ్చట్నో మాట్లాడితే అయితే వాళ్ళు 4 అడుగులు వెనకకన్నా ఎత్తరట, లేకపోతే 4 అడుగులు ముందుకన్నా పోతారు. అంటే అంత భయం వల్ల కేసీఆర్ తెలంగాణ ముచ్చట ఇంటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. ఒక్కరోజు నరసింహారెడ్డి గారు ఏం చేసినట్టు రానివే మీరు ఎందుకు సిగ్గుపడతారు? మేము డంకా బజాయించి బాధతో తెలంగాణ తీసుకుంటాం. అంత అలగా రాణిస్తామా రెడ్డి గారు అన్నారు. బరాబర్ తీసుకుంటున్నా ఈ తాప మాత్రం ఊకోమంటే సరే రెడ్డి గారు తీసుకుంటాం కానీ మరి మేము పోతే మీరు ఎట్లా బతుకుతారు అంటాడు. నేనన్నా నర్సన్న ఆన్నే 20 ఉత్కత్తే నాకు అర్థం కాదు. నీ మీద వాడు మేము బతున్నావా, మా మీద వాడు నువ్వు బతున్నావా? ఒక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో 82% తెలంగాణ నుంచి వస్తే కేవలం 18-20 22 అంటే 18%. కేవలం మీ 13 జిల్లాల నుంచి 18% వస్తుంది. దీన్ని ఎక్కడైనా సరే డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మొగాలకు బిర్యానీ వండుతుంది అని అడిగినాను. దాని మీద నా మీద దుమారం లేచింది. దేశభక్తి మాటలనే చెప్పారు కదా, అమెరికా ప్రెసిడెంట్ వస్తే పెట్టే బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ, పెజవాడ బిర్యానీ కాదు. ఇది వాస్తవం కదా.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కలవది.